హాయ్ మ్యామ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ పేరు విజయవాడ నుంచి వచ్చాను మ్యామ్. నా పేరు జీవని. నేను నా ప్రొఫెషనల్ స్టార్ట్ అయ్యి ఒక 4 years అవుతుంది మ్యామ్. బిఫోర్ నార్మల్ బేసిక్ బ్యూటీషియనే మ్యామ్. అంటే అంత పబ్లిసిటీ ఏం లేదు, నార్మల్గా హోమ్ సర్వీస్ పార్లర్లో అట్లా చేశాను. తర్వాత బ్రైడల్ మేకప్స్ అనేది రెగ్యులర్గా ఇదే అందరూ చేస్తూ ఉంటారు అనేది మాత్రమే తెలుసు. నాకు ప్రీవియస్ నేర్పించిన వాళ్ళు కూడా ఇంత క్లాస్ థియరీ, ఈ కలర్స్ అవన్నీ కూడా ఏం నేర్పించలేదు మ్యామ్. మీ దగ్గరికి వచ్చినాక ఇంత సబ్జెక్ట్ ఉందా అనేది నాకు కూడా నైట్ అంతా నిద్రపోలేదు. 1 week ఇప్పటికి కూడా అసలు షాక్లో ఉన్నాను మ్యామ్. అసలు ఇక్కడికి రాకపోతే ఇంత బేసిక్ నాలెడ్జ్ కూడా తెలుసు అస్సలు జీరో మేడం. అసలు ఎవరికైనా చెప్పాలన్నా కూడా అది ఛాన్సే లేదు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ ఫైట్ చేసి వచ్చాం మ్యామ్. కాకపోతే వాళ్ళందరూ అడిగారు, నువ్వేం వెళ్ళావు కదా అసలు ఎలా ఉంది ఏంటి అని. అంటే నువ్వు చెప్పిన మాటలకి అక్కడ జరిగిన దానికి ఏమైనా సింక్ అయ్యిందా లేదంటే ఏంటి, నువ్వు ఇంత ఎఫర్టబుల్గా వెళ్ళావు కరెక్టేనా, అది వాస్తవేమన్నా అంటే అసలు నేను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. అసలు నాకు టైమే ఉండట్లేదు మ్యామ్. మార్నింగ్ లేచాము, మీ దగ్గరికి రావాలి, నేర్చుకోవాలి, నైట్ మళ్ళీ ప్రాక్టీస్ అవ్వడం, అసలు మీరు ఏం చెప్పారు అనేది రిఫర్ చేయడము, అది ఎంత అయ్యేసరికి 1 to 2 అయిపోయేది మ్యామ్. అసలు టైం ఇలాగ అయిపోయింది మ్యామ్. అసలు కూడా తెలియలేదు. ఇవాటికి 9 days అయ్యింది. కానీ అసలు ఇంత సెట్ అవుతానని కూడా నేను అసలు కల్లో కూడా అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేను మ్యామ్. మీ దగ్గరికి రాకపోతే నా లైఫే వేస్ట్ అయిపోయేది. నిజంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా నా దగ్గర లేదు మ్యామ్. అంటే నేనున్న పరిస్థితికి అసలు కాన్ఫిడెన్స్ అయితే లేదు. ఓకే, నలుగులో గుంపులో గోవిందా నేను అంటూ ఉన్నాను, ఏదో చేసుకున్నాం పోయాం అంతవరకే ఉండింది. కానీ మీ దగ్గరికి వచ్చినాక లైఫ్ అనేది ఇంత ఇదిగా ఉండకూడదు. ఒక ఉమెన్ అంటే స్టాండర్డ్గా ఉండాలి, కాన్ఫిడెన్స్గా ఉండాలి, ఒకరి మీద ఆధారపడకూడదు అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకున్నాను. తర్వాత స్మార్ట్గా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలని మీరు చెప్పిన తర్వాత నాకు అది తెలుసుకున్నాను. ఇంకా క్లయింట్స్తో ఎలా మాట్లాడాలి, అసలు ఎలాగా వాళ్ళకి చెప్పాలి ఏంటి, వాళ్ళ స్కిన్ టెక్స్చర్ బట్టి మనం చేయాలి మేక్ ఓవర్స్ కూడా, అది కూడా తెలుసుకున్నాను. అసలు హెయిర్ బ్రషెస్ మీ ఇన్స్టాలో చూసిన తర్వాత జస్ట్ నార్మల్ షోయే చేస్తారేమో అని చాలామంది అన్నారు. అది రియాలిటీ కాదు, నువ్వు నమ్మొద్దు అన్నారు. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి అది అసలు ఎలాగ పట్టుకోవాలి ఏంటి అనేది క్లారిటీ వచ్చింది. అది ఎలా మిషన్స్ యూస్ చేస్తారు హెయిర్ బ్రష్లో? 2 types చేశాను మ్యామ్. 2 ఆలోచించి చెప్పండి. 3 చేశాను మ్యామ్. కాకపోతే ఫస్ట్ బేసిక్ మెషిన్ హెయిర్ బ్రష్. ఇప్పుడు మీరు బిగినర్ కాబట్టి వెంటనే మీరు ఎక్కువ పెట్టి హెయిర్ బ్రష్ తీసుకోలేరు. సో తక్కువలో కూడా హెయిర్ బ్రష్ యూస్ చేయొచ్చు అనేది ఫస్ట్ బుక్ లో బేసిక్ లో ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత టెంప్ హెయిర్ బ్రష్ చేస్తారు, తర్వాత ఐవాట్ హెయిర్ బ్రష్ చేస్తారు. సో 3 different హెయిర్ బ్రష్ మెషిన్ ని హ్యాండిల్ చేసి ప్రాక్టీస్ చేస్తారు. ఎస్ మ్యామ్. అది ఇక్కడికి వచ్చినాక అయ్యింది మ్యామ్. లేదంటే అసలు నా తర్వాత నేనున్న ఎన్ని ఇయర్స్ అవునాయి కానీ అది నాకు తెలియదు మ్యామ్. ఇంకా ఎందుకంటే మీ దగ్గరికి వచ్చినాక వర్క్ తెలిసింది. బయట నేను ప్రీవియస్ వేరే వాళ్ళు చెప్పారు కానీ అసలు బ్రషెస్ ఎన్ని ఉంటాయి, వాట్ ఈస్ వాట్ అని అన్నీ కూడా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు మ్యామ్. మీరు క్లియర్ పాయింట్ టు పాయింట్ అన్ని ఎక్స్ప్లెయిన్ క్లారిటీ చేశారు. అది కూడా తెలిసింది. అసలు కన్సిలర్స్లో ఎన్ని షేడ్స్ ఉంటాయి, ఫౌండేషన్స్లో ఎన్ని ఉంటాయి, లూజ్ పౌడర్లు ఎన్ని ఉంటాయి, కాంపాక్ట్లు ఎన్ని ఉంటాయి అని కూడా మాకు తెలియదు మ్యామ్. లిటరల్లీ మీ దగ్గరికి వచ్చినాక ఇన్ని టైప్స్ ఉంటాయా, ఇన్ని బ్రషెస్ ఉంటాయా, అన్ని క్లారిటీ వచ్చింది మ్యామ్. ఇప్పుడు కాన్ఫిడెన్స్ గా కూడా మేము ఎవరికైనా చెప్పినా కూడా కాన్ఫిడెన్స్ గా ఇదే మ్యామ్ ఇదే అని మీ క్లయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. మేకప్ ఇవాళ మ్యాక్ లో చేశాను మ్యామ్. చాలా బాగుంది. గ్లిటర్స్, ఐ షాడో బాగుంది, చాలా బాగుంది. కట్ క్రీజ్, అసలు ఐ షాడోస్ కూడా తెలియదు మ్యామ్. ఏదో బేసిక్ మాత్రమే తెలిసింది. మీ దగ్గరకు వచ్చినాక ఇది ట్రై చేశాను మ్యామ్. ఇప్పుడు ఎవరికైనా చేయడానికి కూడా నేను చెప్పడానికి కూడా బాగుంటుందని ఇవాళ ట్రై చేశాను మ్యామ్. నేను బాగుంది. గుడ్. Keep it up. All the best. Thank you ma'am. Thank you ma'am. You are inspirational ma'am. నా లైఫ్లో మాత్రం మీరే ఇన్స్పిరేషనల్. నాకు లైఫ్ లాంగ్ మీరు సపోర్ట్గా ఉంటారని మీరు చెప్పారు. నాకు అదే చాలా 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 అంటే చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ స్టాఫ్ కూడా చాలా అంటే చాలా చెప్పారు మ్యామ్. మిస్టేక్స్ అయినా కూడా మొత్తం ఎలాగ చేయాలి ఏంటి అనేది చెప్పారు. వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పాలి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నాది వివిఆర్ ఉమెన్ కేర్ మ్యామ్. నేను అంటే నార్మల్గా స్టార్ట్అప్ చేశాను. ఇంక కొంచెం ప్రొఫెషనల్గా స్టార్ట్ చేయాలనేది ఇంక ఇప్పటి నుంచి నా లైఫ్ అనేది స్టార్ట్ అవబోతుంది. వివిఆర్. బీ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ మ్యామ్.